వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దయానంద సరస్వతి యొక్క జీవిత చరిత్ర ఘట్టములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. నిన్నటి వరకు శివం నదిలో కొట్టుకొస్తున్న కాడిగా అక్కడ ప్రకటన ఉంది ఆచార్య. అక్కడికి మళ్ళీ నేను పదునైన అది ప్రకరణం ఎక్కడ నడుస్తున్నదంటే షట్చక్రాలు, అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్మిన్ హిరణ్య కోశ జ్యోతిష ఆవృత అనేటువంటి దాంతో ఈ షట్చక్రాల యొక్క ప్రసంగం నడుస్తున్నది. షట్చక్రాల ప్రసంగంలో బయట హఠయోగ ప్రదీపికను బట్టి యోగ గురువులు వాళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి అది ఎంతవరకు సత్యం, మరి వేదము చెప్తుంది, వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు సత్యం, ఈ 8 చక్రాలు ఎక్కడున్నాయి, ఈ 6 చక్రాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక నది దాటుతుండగా శవం కనిపించింది. ఆ శవాన్ని తీసుకొచ్చి దాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు. నేను పదునైన చాకు ఒక దానిని తీసుకొని ఆ శవమును వీలును బట్టి యథారీతినిగా కోయనారంభించింది. హృదయమును దాని నుండి వెలికి తీసి ధ్యానముతో పరీక్షించి తిని. ధ్యానముతో అంటే ప్రత్యేక మనసంతా ఏకాగ్రం చేసి పుస్తలిఖిత వర్ణనములు దానిలో పోల్చి చూసి తిని. ఏవైతే హఠయోగ ప్రదీపికలో ఈ షట్చక్రాల గురించి చెప్పడం జరిగిందో, హృదయ చక్రం గురించి, ఆ యొక్క దాని గురించి చూస్తుంది. ఇట్లే శిరస్సు కంఠమునకు సంబంధించిన అంగములను కోసి చూసి తిని. ఇట్లన్నీ చూచి పుస్తకములకు వాస్తవమునకు సంబంధం ఏమియో కనిపింపనందున, అంటే పుస్తకంలో రాసింది శరీరంలో ఉన్నటువంటి వాస్తవానికి ఎటువంటి సంబంధం లేనందున ఆ పుస్తకములన్నీ చించి గంగలో పారవేయించి తిని. ఇక ఆ శవంతో పాటే ఆ పుస్తకాలను కూడా, తప్పుడు నిర్దేశం ఇస్తున్నటువంటి ఆ పుస్తకాలను కూడా గంగలో పారేశాను, చింపి పడేశాను అని చెప్పేసి అంటున్నాను. ఆనాటి నుండి వేదములు, ఉపనిషత్తులు, పాతంజలి యోగ శాస్త్రము, సాంఖ్య శాస్త్రము తప్ప జ్ఞాన విజ్ఞాన విషయములపై వ్రాయబడిన పుస్తకములు యోగ విద్య మీద వ్రాయబడినవనియు, యోగ విద్య మీద వ్రాయబడినవియు మిథ్యములనియు అశుద్ధములనియు క్రమముగా నిశ్చయించి తిని. ఇట్లే కొన్ని దినములు ఈ ప్రసంగంలో ఏంటంటే అవి అశుద్ధములు, భ్రాంతికారకములు, తప్పుడు సందేశాన్ని ఇస్తున్నటువంటి పుస్తకాలు కాబట్టి చించిపడేశాడు. మరి వేదముని చించిపడేయలేదు కదా. వేదం అయితే చెప్తుంది కదా అష్టచక్ర నవద్వార అని చెప్పేసి. మరి వేదం చెప్పిన దాన్ని ఏ రకంగా చూపించాలి అనేటువంటిది సందేహం వస్తుంటది. కాబట్టి దయానంద సరస్వతి వేదంలో చెప్పినటువంటి దానిని సంధ్యోపాసన, మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాల ద్వారా
రోజు ఉదయం సాయంత్రం మన చేత ఈ అష్టచక్రముల యొక్క అభ్యాసాన్ని మన చేత అభ్యసింపజేస్తున్నాడు. కాబట్టి ఈ చక్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ వేదం చెప్తున్నట్టుగా దయానంద సరస్వతి మనల్ని ఇదిగో చక్రములు అని చెప్పకుండానే మన చేత ఆచరింపజేస్తున్నాడు. తెలివైన వాళ్ళు రాను రాను వాళ్ళే తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంధ్యోపాసన ద్వారా తప్పనిసరిగా ధ్యానం చేయాలని ఈ యొక్క వ్యవహారం ద్వారా దయానంద సరస్వతి మన చేత చేపిస్తున్నాడు. అది అర్థములు అయితే మనం రోజు చదువుతున్న మార్జన మంత్రాల, ప్రాణాయామ మంత్రాల ప్రకరణం యొక్క అర్థాలు చూసుకుంటున్నాం. కానీ ఈ యొక్క ఆత్మ పరిశీలన, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ప్రకరణంలో రోజు ఏదైతే మనం ఆత్మ చింతనం చేస్తున్నామో దాంట్లో కూడా దీనిని ఏదో ఒక రోజు ఏంటంటే ఆత్మ గురించి తెలుస్తుంది, పరమాత్మ గురించి తెలుస్తుంది, అక్రియ ధ్యానం గురించి ఇప్పుడిప్పుడే కొంత తెలుస్తుంది. అందులో ఒకరోజు రెండు రోజులు కేటాయించినటువంటి విషయాన్ని ఒక రోజుకు చేసి ఏవైతే అత్యవసరమైనటువంటి విషయాలు ఉంటాయో వాటి గురించి కూడా చింతనం చేస్తే బాగుంటుంది. ఎంత మనం చింతన మనన నిధిధ్యాసనం చేస్తూ పోతుంటే మనము చెప్పడానికి అంత సులువుగా ఉంటుంటది. కాబట్టి ఈ చక్రాల గురించి బయట ప్రపంచంలో సామాన్య యోగాసనాలు వేసుకునే వారి నుంచి పెద్ద పెద్ద గురువుల వరకు ఎవరైతే వేదానికి దూరంగా ఉన్నారో, అవైదికులుగా ఉన్నారో, మత సంప్రదాయాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ శిష్య బృందం మన చుట్టే ఉన్నారు. మనం ఒకటి చెప్తే వారు ఒకటి చెప్తుంటారు. కాబట్టి మనము వేదంలో ఎక్కడ చెప్పబడింది, దయానంద సరస్వతి ఎలా చెప్తున్నాడు, చక్రం అంటే ఏంటివి, వాటిని ఛేదించడం అంటే ఏంటి అనేటువంటిది మనము వ్యావహారికంగా చూపించాలి. ప్రాణాయామం చేస్తున్నాం, ఉద్గీత ప్రాణాయామం, బాహ్యాభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం చేస్తున్నాము, దానికి సంబంధించినటువంటిదే. కానీ ఈ యొక్క చక్రాలు అంటే ఏంటి అంటే ఇంద్రియాలను ఏ రకంగా వశపరుచుకోవాలి, వాళ్ళకు ఇంద్రియాలను వశపరుచుకోవడం తెలియదు. కానీ ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నాడు వేదమంత్ర ప్రమాణపూర్వకంగా, అది కూడా అభ్యాసం చేయిస్తే బాగుంటుంది. పట్టుకుంటున్నారా ముని గారు? అవునా సార్. ఇది రోజు యజ్ఞముకు ఏర్పాటు చేసుకోవాలి కదా, చేస్తే బాగుంటుంది, చేసుకోవాలి. ఎవరైనా చేస్తున్నారా యజ్ఞం? వసతి ఇంకెవరు ఉన్నారు? నేను కూడానండి. మీరు కూడా చేస్తున్నారా? ఇంకెవరైనా ఉన్నారా? సరే, ఉంటే ఏర్పాటు చేసుకోండి. ఈ రకంగా ఆ యొక్క షట్ చక్రాల గురించి దయానంద సరస్వతి మొత్తం ఏదైనా విషయము సందేహాస్పదంగా ఉంటే దాన్ని పారదర్శకంగా పోస్ట్ మార్టం చేసి మరీ చూడడం అనేటువంటిది ఏ గురువు ఏ మత సంప్రదాయంలో ఈ రకంగా ప్రత్యక్షంగా చూసి శిష్యులకు చెప్పినటువంటిది మరి నాకైతే తెలియలేదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కానివ్వండి, లేదంటే ఇంకా ఏ మత సంప్రదాయంలో ఏ గురువు అయినా సరే ఏ శిష్యులకు కానీ ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు. అది దయానంద సరస్వతి యొక్క గొప్పదనం. బొద్దింకలను జర్రెలను వాటిని కడి చేసి పిల్లలకు చూపిస్తారు, అట్లా చేస్తారు. ఏంటేంటి కాలేజీలో స్కూళ్ళల్లో ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీ శ్యామలయ్య గారు మాట్లాడడం అవకాశం దొరికింది కదా అని మాట్లాడడం ముఖ్యం కాదు. ఇక్కడ ప్రకరణం ఏం నడుస్తున్నది, ఆ బొద్దెంకలను, ఎలుకలను, కప్పలను ఆపరేషన్ చేసి చూపించడం ఇక్కడ జరుగుతున్నటువంటిది. దయానంద సరస్వతి శవాన్ని తీసుకొని కోసి చూసింది, నేను శవాన్ని ఇట్లా చీల్చగలుగుతా, కుట్లేయగలుగుతా, అది కాదు ఇక్కడ చూపిస్తున్నది. ఆపరేషన్ కాదు. మనం చక్రాలు ఏవైతే చెప్తుంటామో ఈ షట్ చక్రాలు అని చెప్పేసి ఏదైతే యోగ సాధనలో ఉంటుంటుందో ఆ సాధన నిమిత్తకంగా ఇప్పుడు బాలాజీ గారు ఏమంటారంటే, మీరు జ్ఞానం బాగానే ఇస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఏది అంటుంటారు. ఆ ప్రాక్టికల్లోకి మరి వారు ఒక్కరోజు కూడా రావట్లేదు.
ఈ ప్రయోగాత్మకంగా మన శరీరంలో చక్రాలు ఎక్కడ ఉన్నాయి దాని గురించి ప్రసంగం నడుస్తుంది శ్యామలయ్య గారు. ఎవరు చేయలేదు ఆచార్య, ఈ విధంగా ఎవరు చేయలేదు. అది అందుకని దయానందుని వెంటబడింది దీని గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏమాత్రం దాపరికం లేకుండా ఏది ఏమైనా కూడా సుస్పష్టంగా ఉండాలి అందరికి అని. ఇక్కడ చక్రాలు అంటే మనకి ఇంద్రియాలు అనేది ఇప్పుడు తెలుస్తుంది కదా ఆచార్య. అంతకు ముందంటే ఏ చక్రాలు నడుస్తున్నాయి అనేటటువంటిది. ఆ ఇంద్రియాలు ఎలా జయించాలి అనే కదా ఆత్మతత్వం మనం దయానంద సరస్వతి చెప్పేది అదే కదండి. మూలాధారంలో అమ్మగారు కదండి కదండి అని చెప్పేసి లేదు ఆచార్య, అవును మనం నేర్చుకునేది ఇదే. అయితే మూలాధారంలో ఉన్నప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంటుంది, మన వ్యవహారం ఎలా ఉంటుంటది. ఈ యొక్క మణిపూరం నాభి చక్రంలోకి వచ్చినప్పుడు మూలాధారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటది, స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటది, మణిపూరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటది, ఈ హృదయంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహారం ఉంటుంటది, మరియు కంఠంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంటది విశుద్ధి చక్రం, మరియు ఆజ్ఞా చక్రం బ్రికుటిలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటుంటది, సహస్రారానికి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంటది, దేహాతీత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఖం బ్రహ్మ ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర దేహాతీతంగా ఉన్నప్పుడు వైదేహి అవస్థ, విదేహావస్థ, దేహాతీతమైనటువంటి వ్యవహారం, ఇవన్నీ చెప్పడం రావాలి. చెప్పడం వస్తే అప్పుడు చక్రాల గురించి ప్రజలకు తెలుస్తుంటే ఓహో వీళ్ళు నిజమే చెప్తున్నారు అని చెప్పేసి మనం కూడా తెలుసుకోవాలని వాళ్ళకి అవగాహన కలుగుతాయి. అంగస్పర్శ, మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలు ఈ మూడింట్లోనే మొత్తం ఉంది కదండి. ఇదంతా మొత్తం ఉంది కదా అని కాదమ్మగారు, అదే తెలుసుకోవాలి. ధ్యానం పేరుతోటి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది అమృతోపస్తరణంలో ఏమైనా తక్కువ ఉందా? నీవే నా కోసం పరుచుకున్నావా స్వామి, నీవే నా ఆత్మరక్షణ గురించి నన్ను అమృతాభిధానం నాకు దుప్పటి వల్లే కప్పుకున్నావా స్వామి, ఆకాశ దుప్పటి వల్లే. ఈ ఉపస్తరణం అభిధానం ఈ రెండింటి మధ్యలో సత్యం యశ శ్రీర్మయ శ్రీ తల్లిదండ్రుల మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో మమ్మల్ని పుట్టించి ఇంత బాగా చూసుకుంటున్నావా స్వామి. శన్నోదేవి రవిష్టయ్య, నేను పుట్టినటువంటి శిశువును ఏం తినాలి, ఏం చేయాలి, నా ఈ పసితనంలో నేను ఏం అరిగించుకోగలను అనేటువంటి నేను అరిగించుకునేటువంటి అన్న రసపానాలు నాకు అందుబాటులో స్రవింపజేయమంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని పాలను సేవించమని చెప్పడం. మళ్ళీ వాక్ అంటే మాట్లాడమనేటువంటి తాపత్రయం, మాట్లాడిన తర్వాత, విన్న తర్వాత, చూసిన తర్వాత, తిన్న తర్వాత, తాగిన తర్వాత అర్థమవుతుంది అమ్మగారు. ఇదంతా మేము ఇన్ని సంవత్సరాల నుండి వింటుంటే ఇప్పటికి పయ్యన్ని పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు అంగస్పర్శ మంత్రాల నుండి ఇప్పుడు కొంచెం పట్టుకుంటున్నాం. అందుకని ఇది కేవలం సంధ్యోపాసన అంటే ఇది ఒక కర్మకాండం అనుకుంటున్నారు, ఇది ఒక ఆనవాయితీ చెయ్యాలి అని అనుకుంటున్నారు. కానీ దయానంద సరస్వతి ఈ సంధ్యోపాసన ద్వారా ఆత్మ వేరు శరీరం వేరు చూపిస్తున్నాడు. శ్యామలయ్య గారు, ఆత్మ వేరు శరీరం వేరు, ఈ ఆత్మ వేరు శరీరం వేరు అనేది చూపించుకుంటూ మార్జన మంత్రాల్లో ఆ ఆత్మ పరమాత్మకు మధ్య ఈ అనుబంధం ఏమిటి అది చూపిస్తున్నాడు. ఈ చక్రాలను ఛేదించడం చూపిస్తున్నాడు. మనస పరిక్రమంలో పాపం చేయకూడదని రెండవ ప్రకరణంలో చెప్పిస్తున్నాడు. మనల్ని ఎంత సావధానంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు పరమాత్ముడు చెప్పిందే దయానంద సరస్వతి అఘమర్షణ మంత్రాలతో చూపిస్తున్నాడు. మా మనస పరిక్రమ మంత్రాలతోటి నువ్వు ఒక్కొక్క దిశలో ఏ రకంగా ఉన్నాడు అని చెప్పేసి ప్రతి దానిని మనకు విడమర్చి చెప్పిస్తున్నాడు భగవంతుడు. ఈ రకంగా ఇదిగో ఈ శరీరంలో నువ్వు ఈ రకంగా మనస పరిక్రమంలో తూర్పు దిశలో ఆదిత్యుని వలె వస్తున్నాడు. నిన్ను ఒక తండ్రి కానీ ఎవరో వేరే వాళ్ళు కొట్టడానికి వస్తే పిల్లలు పారిపోయే తల్లి దగ్గరికి వస్తే చేతితోటి ఇలా దగ్గరికి ఎట్లయితే అనుకుంటుందో ఆ రకంగా ఒక కొడవలి వలె ఈ సూర్యకిరణాలతోటి రక్షిస్తున్నాడు అని చెప్పేసి ఇక రెండవ మంత్రం మూడవ మంత్రం తోటి ప్రతి ఒక్కటి పరమాత్మను విడమర్చి చెప్తున్నాడు. పరమాత్మ నీవు వేరు, పరమాత్మ వేరు అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే వేరే వాళ్ళు దేవుడు జీవుడు ఒక్కడే అని అంటారు. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత శివైక్యం అవ్వడం, బ్రహ్మలీనం అవ్వడం, ఈ భ్రాంతి కారక శబ్దాలను వాడి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుగురించి అది ఆ రకంగా రాకుండా ఉండడానికి
పరమాత్ముడు వేదంలో ఈ మనస పరిక్రమ ప్రకరణాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఉపస్థాన ప్రకరణం. ఉపస్థాన ప్రకరణంలో ఏంటి అంటే ఒక గొప్ప వ్యక్తి కలవబోతున్నప్పుడు ద్వారపాలకుడు ఏ రకమైతే మనల్ని తలాషి అని అంటే ఏమంటారు? తలాషి పరీక్షించ అదే మన దగ్గర మొత్తం చెక్ చేసి, అదే చెక్ అనేది ఇంగ్లీష్ కదా, తలాషి అనేది ఉర్దూ, తెలుగులో ఏమంటారు? సౌదా. పర్యంతము అంటే అన్ని విడిచేసేసి వెళ్ళటం అనమాట. సౌదా చేస్తారు కదా, తనిఖీ చేసి, తనిఖీ చేసి అవును, అన్ని బంధాల నుంచి విడిపించి కట్టు వస్త్రాలతోటి లోపలికి రకనిత పంపిస్తారో ఈ యొక్క జాతవేదశ మంత్రం ఆ రకం మన అనుబంధాలను అన్నింటినీ వేటి పట్ల మనకు ఆసక్తి అయితే ఉందో వాటి అన్నింటిని విడిపించిన తర్వాత అప్పుడు చిత్రం దేవానం ప్రకృతి ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ ఈ అండపిండ బ్రహ్మాండాలలో ఏ ఘటనలు అయితే జరుగుతున్నాయో ప్రతిదీ చూడాలి అనేటువంటిది. ప్రకృతి సౌందర్యాలను అన్నింటినీ చూడాలి. ఎందుకు అంటే ఏదైతే చూడలేదో దాని పట్ల ఆసక్తి ఉంటుంటది కాబట్టి ప్రతిదీ చూడాలి, వినాలి, అన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ ఉదయిస్తున్నటువంటి కిరణాలు ఆ సూర్యుని తీసుకొని వస్తున్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యం చూడు. దృశే విశ్వాయ సూర్యమని ఉద్వయం తమసస్వరి స్వాహ. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ అజ్ఞానం నుంచి ఈ అవిద్య నుంచి పైకి లేవాలని చెప్పేసి ఆ రకంగా ఎవరు లేవాలి? జీవాత్ముడు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆ సూర్యునిలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి. అంటే జీవాత్మ పరమాత్మ మినహా ఇంకా ఇక్కడ వేరే వ్యవహారమే లేదు. ఇంత స్పష్టంగా మనకు భగవంతుడు దయానంద సరస్వతి చేపిస్తున్నాడు కాబట్టి అందు గురించి ఈ దయానందని పట్టుకోవడం, లేదంటే ఆయనతో మనకేం అవసరం. ఆ తర్వాత ప్రాయశ్చిత్త మంత్రంతో ఇక ఇంతవరకు తప్పు చేశాను కాబట్టి నేను సఫలం కాలేకపోతున్నాను, భగవంతుడు ఇంకొక అవకాశం ఎన్ని వందల సంవత్సరాలైనా సరే నాకు ఒక అవకాశం ఇవ్వు అనేటువంటి ప్రాధేయపడేటువంటిది ప్రాయశ్చిత్త మంత్రంతో. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం ఈ రకంగా ప్రాధేయపడుతూ తను చేసిన తప్పును సవరించుకోవడానికి మళ్ళీ ఆచమనం చేసి శాంతపూర్వకంగా తొందరపడకుండా, ఈ ఆచమనం ఎందుకంటే తొందరపడకుండా ప్రసన్నవదనంగా ఉండి మళ్ళీ గాయత్రి మంత్రంతో సద్బుద్ధి కావాలని ప్రార్థించడం. సమర్పణంలో ఏమున్నదమ్మా? సమర్పణంలో ఏంటంటే నీవు ఇక నాదేమి లేదు ఇక్కడ అనేటువంటి భావాన్ని నేర్పించడం, అది కూడా మాతృభాషలో నేర్పించడం. ఇదివరకు సంస్కృతంలో ఉండేటువంటిది సంస్కృతం రాని వాళ్ళు నటించడం, పదాలను పలకలేక ఇబ్బంది పడడం. ఆ పరాయి భాష దగ్గర ఏంటంటే అక్కడ నటన ఉంటుంటది, యథార్థం ఉండదు. అందుకని మాతృభాషలో చేపిస్తున్నారు. మళ్ళీ కృతజ్ఞత భావం, నమస్కారం ఉంటుంది. భగవంతుడు ఆత్మ పరమాత్మ మినహా అక్కడ ఏమీ లేదు. అందుకని ఇదంతా ఆత్మ పరమాత్మల గురించే ఉంది. కాబట్టి దీని అంతటిగా చెప్పాలంటే ప్రాక్టికల్ అనే చెప్పాలి, థియరీ కాదు, ప్రాక్టికల్. ఇప్పుడు వచ్చారు అది రహస్యం. ఇక్కడ ఓం ప్రకాష్ చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం ఏంటంటే అది అక్కడికి తీసుకెళ్ళడానికే. ఇది మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, ఈ ప్రాణాయామాలది, ఈ ఆత్మ నిరీక్షణ ఏదైతే చేస్తున్నారో ఇది ఆషామాషి తమాషా కాదు. ఇది ఇప్పుడు మీకు తెలియదు, కానీ రాండి ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నాం అంటే ఇక ఎవరు దాని గురించి అంత పట్టించుకోరు. కానీ చిన్నగా చేస్తూ పోతుంటే మీరు బయట చెప్పడానికి ఈ బాలరాజు గారు, శ్యామలయ్య గారు ఆ అవధానుల యొక్క ఆ పండితుల సభలోకి వెళ్ళి అంత ధారాళంగా చెప్పగలిగారు. వాళ్ళే కృతజ్ఞతా భావంగా ఎలా తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ వింటున్నారు కదా, వినడం వల్ల వచ్చింది కదా, అదే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు చెప్పగలగాలి, అంతే తేడా, ఇంకేం లేదు. ఈ విధంగా ఆచార్య మనం ఒక 5-10 నిమిషాలు సంధ్య ఫటఫట మంత్రాలు చదివి వెళ్ళిపోవడం కాదు. ప్రతి మంత్రాన్ని లోతుగా అర్థం చేసుకొని కనీసం ఒక అరగంట, ఒక 50 నిమిషాలు, ఒక గంట సేపు సంధ్యలో నిమగ్నం అయితేనే అప్పుడు ప్రాక్టికల్ చేసినట్టు లెక్క. ఈ ఓం ప్రకాష్ ఒక మంత్రం ఊదుతున్నాడు మీ అందరి మీద. ఏమంటున్నాడంటే ఈ అంగస్పర్శ మంత్రాలతోటి అక్కడ అమరస్వామి గారి శాస్త్రార్థంలో ఒక వ్యక్తి లేసి ఈ ఆర్య సమాజాలకు రాత్రి పడుకోగానే బుద్ధి భ్రష్టమైనట్టున్నది, పొద్దున్న లేచి వాళ్ళ అంగాలు ఉన్నాయో లేవో అని కునికి చూసుకుంటున్నారు అని అక్కడ చెప్పినటువంటి విషయం ఇక్కడ చెప్పి ఏంటంటే మనం మంత్రాలు చదవడం వరకే ఉండొద్దు, దాని అంతరార్థం తెలుసుకోవాలి. జీవితము
క్షణం అగరబత్తి వలె కొవ్వొత్తి వలె కరిగిపోతుంది. ఈ క్షణం మళ్ళీ రాదు ఇక. అందుకని సద్వినియోగపరచుకోవాలి, అంతరార్థం తెలుసుకోవాలనేటువంటిదే ఈ ప్రయత్నం. అందుకే మీరు ఎవరైతే అర్థం తెలుసుకోలేరో ఆ పండితులు చేస్తున్నటువంటి అవహేళన, కటాక్షం చేస్తున్నారు కదా ఈ ఆర్య సమాజం, గురి అయిపోతారు. ఆ రకంగా అవహేళనకు గురి కాకూడదు. అందుకని అంతరార్థం చెప్పించడం జరుగుతుంది. ఇక ఇటువంటి ఏమో బాలరాజు గారికి నచ్చవంట. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు 4:30 నుంచి 5 గంటల వరకు 15 నిమిషాలు ప్రాణాయామం చేసిన తర్వాత ఇంకా 15 నిమిషాలు ఉన్న సమయాన్ని ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు లోతుగా పరిశీలన చేస్తున్నారు కదా. ప్రాక్టికల్ వరకే ఈ పరిశీలన అంతా. ఇంకొక సూచన ఏంటంటే, ఇవాళ ప్రభాకర్ గారు రాలేదు. ప్రభాకర్ గారికి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంట. ఇది 15 నిమిషాలు కాగానే ఏదైనా కారణంగా ఆలస్యంగా మొదలైతే ఎంత సమయం ఉంటో అంతలో ఒక్కొక్క ప్రాణాయామం చేసినా సరే, ఒకటే ప్రాణాయామం చేసినా సరే, దీని ప్రాణాయామాలకు 15 నిమిషాలు అయిపోగానే తర్వాత ప్రకరణం మొదలు పెట్టాలి, కానీ ఇంకా దీన్ని ప్రాణాయామాలను కొనసాగించదు. దానికి సమయం ఉండట్లేదు. అది అందరు గుర్తుపెట్టు. శ్యామలయ్య గారు మిమ్మల్ని ఆగం చేయట్లేదు, సరైనటువంటి దిశలోనే తీసుకెళ్తున్నాడు ఓం ప్రకాష్. అర్థమవుతుందా? ఇంత ఉదయం పూట అందుకోసమే రావడం జరుగుతుంది, మాకు కూడా మంచిగా జరుగుతుంది అని వస్తున్నాం కదా చర్చి. అంతవరకు అదే. అందుకని ఈ విధంగా యోగ విద్య పట్ల అన్ని తప్పుడు రాతలు చేసి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. కాబట్టి అవన్నీ అశుద్ధములని వాటిని వదిలేసి ఇట్లే కొన్ని దినములు గంగా తీర ప్రాంతమున తిరుగుచు ఫరూకాబాద్ చేరుకున్నాను. శ్రీరామపురము నుండి ఛావని పూర్వ దిశ యందు గల రోడ్డున కాన్పూర్ వెళ్ళవలసి ఉండేది. ఇక అక్కడి ఊళ్ళు ఆ రోడ్లు మనకు తెలియవు కాబట్టి కేవలం వారు కాన్పూర్ వెళ్తున్నారు అనేది సందేశం. అప్పటికి విక్రమ సంవత్సరం 1912 సమాప్తం అయినది. విక్రమ సంవత్సరం 1913, అంటే ఇందులో 12 పూర్తి అయిపోయింది, ఇక 13వది ప్రారంభం అవుతుంది. 13వ సంవత్సరం మొదట 5 మాసములలో కాన్పూరు ప్రయాగల మధ్య ఉన్నటువంటి అనేక ప్రసిద్ధ స్థానములను చూచితిని. కాన్పూరు ప్రయాగ, ఇప్పుడు ప్రయాగానే, ఇలహాబాద్ అని ఉంటే ఇదివరకు ఉండేది, దాన్ని ప్రయాగానే పెట్టారు. ముందు పేరు ప్రయాగనే, ఇప్పుడు ప్రయాగనే ఉంటుంది. మధ్యలో ఇలహాబాద్ అనేటువంటి చాలా ప్రసిద్ధమైంది, అది పేరు ఇప్పుడు లేదు. ఇదే ప్రయాగం మూల శబ్దమే. ఈ రెండింటి మధ్యలో గలటువంటి అనేక ప్రసిద్ధ స్థానములను చూశాను. భాద్రపద మాసము ప్రారంభమున మిర్జాపురము చేరుకుని అక్కడ వింధ్యాచల అశోలజీ మందిరం, అశోలజీ అంటే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక అదే గుడి కావచ్చు, ఆ మందిరం పేరు అదే పేరు. 1 మాసమున కంటే ఎక్కువ దినములు నివాసం చేసి తిని ఆశ్వయుజ మాసం ఆరంభమున కాశీ చేరి తిని అక్కడ వరుణ గంగా నదుల సంగమము సమీపమున ఉన్న ఒక గుహలో ఉంటుంది. ఈ వరుణ నది అనేటువంటిది ఎప్పుడు పేరు వినలేదు, మరి అప్పుడు ఉండేనేమో, ఇప్పుడు వినపడట్లేదంటే లేదేమో. గంగా నది అనేటువంటిది అయితే తెలుసు. సంగమం అని చెప్తున్నాడు, ఈ 2 నదులు కలుస్తాయంట. అక్కడ గుహలో ఉన్నాడంట. గుహ ఆ గుహ ఇప్పుడు భవానంద సరస్వతి అధికారమున ఉండేది. అంటే దయానంద సరస్వతి వెళ్ళేసరికి ఈ యొక్క ఉన్నటువంటి గుహ వరుణ గంగా నదుల మధ్యల సంగమంలో ఉన్నటువంటి ఆ గుహ భవానంద సరస్వతి గారి అధికారంలో ఉన్నదంట. అక్కడ కాకారాం, రాజారాం మొదలగు శాస్త్రులతో నాకు పరిచయం కలిగింది. అంటే పేలు కాకారాం, రాజారాం, ఈ శాస్త్రీలు శాస్త్రాలు చదువుతున్నారు కాబట్టి శాస్త్రి పరిచయం కలిగింది. కానీ అక్కడ కేవలము 12 దినములే ఉన్నాను. అనంతరము నేను దేనిని అన్వేషణమున ఇంటి నుండి బయలుదేరితినో
దాని కొరకు ముందుకు వెళ్ళనారంభించి తిని. అదే అన్వేషణలో ఏంటి? సత్యమైనటువంటి శివుడు, ముక్తి ప్రాప్తి, ఈ రెండింటి ఏంటి? సత్యమైనటువంటి దేవుడు, ఈ రెండింటి గురించి బయలుదేరి విక్రమ సంవత్సరం 1913 ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు చండాల్ గఢమున ఉన్న దుర్గాకుండ మందిరముకు చేరితిని. చండాల్ పేరు కూడా ఉన్నది కదా. అక్కడ 10 దినములు గడిపి వరి అన్నము తినుట మొత్తము మానేశాను. కేవలం పాలు త్రాగి జీవన నిర్వాహము చేసుకొనుచు రాత్రింబవళ్ళు యోగ విద్యను అభ్యసించుటలోను సాధన చేయుటలోను తత్పరుడనై ఉంటిని. దుర్భాగ్యవశమున అక్కడ నాకు భంగు త్రాగు అలవాటు కలిగెను. బంగు అంటే ఈ నల్ల మందు ఆ సుట్టలలో పెట్టుకొని బుడబుడ పీలుస్తుంటారు కదా, అది అంటే సహవాస దోషం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చేస్తుంటారో అందులో మనం కూడా నెమ్మదిగా తలదూర్చడం జరుగుతుంటది. ఒకవేళ అక్కడే ఉంటే, అక్కడ నుండి ఇక తప్పుకొని దూరం వెళ్ళిపోతే అక్కడి వ్యవహారానికి మనకు ఏం సంబంధం ఉండదు. అక్కడ ఉండవలసి వచ్చింది కాబట్టి వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది మనం చేయకపోతే దగ్గరికి రానివ్వరు. ఆ కారణంగా ఈ బంగు తాగేటువంటి అలవాటు దయానంద సరస్వతికి కలిగింది. అనేక పర్యాయములు దాని ప్రభావంన సర్వథా ఏమియో తెలియక పడి ఉండేది వాడను. ఇక ఈ రకంగా ఈ అనుభవం గురుకులం నుండి వచ్చిన తర్వాత ఓం ప్రకాష్కు కలిగింది. జడ్చల్రా ఆర్య సమాజంలో ఇదే శ్రావణ మాస కార్యక్రమానికి పిలిచినప్పుడు వెళ్ళాను. వెళితే అక్కడ ఎవరి ఇంట్లోనైతే బస చేయించారో అక్కడ రోజు అమ్మవారు వారు సమయానికి పాలు భోజనం ఇచ్చేవారు. ఒక 2 రోజుల తర్వాత ఆశ్చర్యం ఏంటంటే అలా ఇంటి వ్యక్తులు, వాళ్ళు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే నేను అనుకున్నాను, అంటే వాళ్ళు అమ్మగారు ఏదైనా పని మీద ఉన్నారేమో, వీరితో పంపిస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. ఆ పాలు తాగిన తర్వాత నిద్రపోయేవాడిని. ఏమయ్యేది తెలియదు. మళ్ళీ కొద్దిసేపటికి అమ్మగారు తమ సమయానికి వాళ్ళు పాలు తీసుకొచ్చేవారు. అంటే ఏంటిది ఇదంతా, ఏం జరుగుతుంది అని అంటే, పాలు పంపించారు కదా, మరి మేము ఎప్పుడు పంపించామని అనేవాడు. ఆ రకంగా మనకు తెలియకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను సాధువు కాబట్టి ఈ సాధువులకి ఇది అలవాటే, ఇస్తే ఇంకా తృప్తి పడతాడనుకొని ఆ రకంగా చేశారు. మళ్ళీ ఇదే వ్యవహారం వేల్పూర్ వెళ్ళాం. వేల్పూర్ వెళితే ఎవరింట్లోనైతే బస చేసామో అక్కడ వారు పాలల్లో బెల్లం వేసుకుంటున్నారు. ఇది ప్రత్యక్షం కళ్ళతో చూసినటువంటి విషయం. ఆ బెల్లం వేసుకునే దాని డబ్బలో ఇంకొకటి నల్లగా ఉన్నాయి. ఇదేంటి అంటే, అమ్మ అది మీరు ముట్టకండి ఆచార్య గారు, అది మనది కాదు, మా వారు వాడుకుంటారు, ఇది నల్ల మందు, దాంట్లో వేసుకుంటారు అని చెప్పేసి ఈ రకంగా. అంటే మనం కావాలని అక్కడ దాని గురించి పోయింది కాదు, అది వాళ్ళు ఇవ్వాలని మనకు ప్రత్యేకంగా ఇచ్చింది కాదు, అది జరిగిపోతుంటది. అందుకే దయానంద సరస్వతి ఆ రకంగా అలవాటు అయింది అని చెప్పేసి చెప్తున్నాను. ఒక దినమున మందిరం నుండి బయలుదేరి చండాల్గఢ్ సమీపమున ఉన్న ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా ఒక పాత సహచరుడు కలిశాను, అంటే పాత మిత్రుడు. ఆ గ్రామమునకు 2వ వైపున కొంచెం దూరంలో ఉన్న ఒక శివాలయమునకు వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపితిని. ఆ రాత్రి సమయమున భంగు వలన కలిగిన మాదకత వలన అచేతనం అంటే చైతన్యం హీనుడనై, అంటే గాఢ నిద్రలో మూర్ఛిత దశ అన్నట్టుగా, ఒక రకంగా మూర్ఛిత దశలో పడి ఉన్నప్పుడు నిద్రలో ఒక స్వప్నము గాంచితిని అంటే కలగన్నాను. స్వప్నం అంటే కలగన్నాను. అది ఈ విధంగా ఉన్నది. ఆ స్వప్నంలో నేను మహాదేవుని, అతని పత్ని అయిన పార్వతిని చూచితిని. వారు పరస్పరం మాట్లాడుకొనుచుండిరి. వారి వార్తాలాపమునకు విషయము నేనే అయి ఉంటిని. అంటే వాళ్ళు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అనగా
నన్ను గూర్చి వారిట్లు మాట్లాడుకొని చుండేది. పార్వతి మహాదేవునితో అంటున్నది, ఈ దయానంద సరస్వతికి వివాహమైన ఉత్తమముగా నుండును అని అనెను. కానీ మహాదేవుడు ఆమె చెప్పిన దానికి భిన్న అభిప్రాయంను ప్రకటిస్తున్నాడు. అంటే అది కాదు పార్వతి అని చెప్పేసి శివుడు ఏదో చెప్తున్నాడు. అదేంటంటే వారి సంకేతము భంగునకు సంబంధించినదిగా ఉండెను. ఏదైతే భంగు తాగడం అలవాటు అయిందో ఆ భంగునకు భంగు మందుకు నల్ల మందుకు సంబంధించినదిగా ఉన్నది. నేను నిద్ర నుండి మేలుకొంటిని, స్వప్న విషయము ఆలోచింపదొడగితిని. అంటే నా కళ ఈ రకంగా కళ ఎందుకు పడ్డది, నాకు ఈ కళలో ఈ రకంగా పార్వతీ పరమేశ్వరులు కనపడడం ఏంటి, నా గురించి మాట్లాడడం ఏంటి, నేను నల్ల మందు సేవించిన దాని గురించి చర్చించడం ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. అప్పుడు నాకెంతో దుఃఖము క్లేశము కలిగాను. ఆ సమయమున అంటే భగవంతుని సందేశం ఆ రూపంలో అందింది ఆచార్యజీ. అందే ఆ రూపం ఉంది. కుంభవృష్టి కురిచుండెను. ఆ సమయంలో మాత్రం కుంభవృష్టి అంటే మూసల అది ఏమంటారంటే కిందికి మీదికి ఒకటే ధారగా వర్షం పడుతుంది, పెద్ద వర్షం. మందిర ముఖ్య ద్వారమునకు ఎదురుగా వరండాలో నేను విశ్రమించి ఉంటిని. ఇక గుడికి ఎదురుగా ఒక వరండాలో నేను విశ్రమిస్తున్నాను. అక్కడ వృషభ దేవతకు సంబంధించిన విశాలమైన నందిమూర్తి ఉన్నాడు. శివాలయం కాబట్టి శివుడి యొక్క వాహనం వృషభం అంటే ఎద్దు, నంది. ఆ నంది యొక్క మూర్తి పెద్దగా ఉన్నది. నా వస్త్రములను పుస్తకములను దాని వీపు మీద పెట్టి దానికి వెనక వైపున కూర్చుండి నా నిజ విషయము ఆలోచించుటలో నిమగ్నుడనై ఉంటిని. అందులో మునిగిపోయాను అన్నమాట. అంటే నా దగ్గర ఉన్న పుస్తకాలు వర్షం పెద్దగా పడుతుంది కాబట్టి అది నంది మీద ఆ పుస్తకాలు పెట్టాను. అంటే దాని మీద కప్పు గిట్లు ఏమైనా ఉండొచ్చు, అందు గురించి తడవకుండా కింద అయితే నీళ్ళలో తడుస్తాయి అని చెప్పి పుస్తకాలు వస్త్రాలన్నీ ఆ నంది మీద పెట్టి నంది వెనకాల కూర్చుండి నా యొక్క నిజ విషయం ఏంటంటే శివుడు పరమేశ్వరుడు, నిజమైన పరమేశ్వరుడు ఈ పొందడం ఎలా, ఈ యోగ విద్యను నేర్చుకోవడం ఎలా, దీనివల్ల ముక్తిని పొందడం ఎలా అనేటువంటి విషయాలను ఆలోచిస్తున్నాను. ఆ నందిమూర్తి లోపలి భాగము పై నా దృష్టి పడగా అందొక మనుషుడు దాగి ఉండినట్లు నాకు విదితమయ్యాను. ఆ నంది లోపలి భాగం నా దృష్టి పడింది. అందులో ఒక మనిషి దాగి ఉన్నట్లు నాకు తెలిసిపోయింది. నేను నా చేతిని అతని వైపునకు చూపగా అతడెంతో భయభీతుడయ్యాను. అంటే ఇతను నన్ను చంపడానికి చూస్తున్నాడు అని అనుకొని భయపడ్డాడు అన్నట్టు. అతడు దాని నుండి బయటకు దూకి గ్రామం వైపునకు పారిపోయాను. ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు అని అంటే ఈ అమాయకులైనటువంటి మూఢముగా గుడ్డిగా వెనుక ముందు ఆలోచించకుండా గుడ్డిగా భక్తి చేస్తుంటారు కదా, వారు వచ్చి ఏమయ్యా బసవయ్యా ఆ శివుడితో నా మొర వినిపించవయ్యా అని అన్నప్పుడు ఆ నంది లోపల కూర్చున్నటువంటి వ్యక్తి, అమ్మ నీవు అమావాస్య రోజు ఇలా చెయ్యి, పౌర్ణమి రోజు ఇలా చెయ్యి, ఏకాదశి నాడు ఇలా చెయ్యి అని ఆ నంది లోపల నుంచి చెప్తుంది అనమాట. వీళ్ళు అమాయకులు ఏమనుకుంటారు, ఆ నంది లోపల నంది మాట్లాడడం ఏంటి అనేటువంటి దానికి ఆశ్చర్యపోయి వాళ్ళు ఆ రకంగా చేస్తుంటారు. ఆ రకంగా వాళ్ళ పబ్బం గడుస్తుంటది అట్లా. అందు గురించి దాని లోపల దాక్కున్నారు. ఈరోజు దయానంద సార్ చేయి పెట్టేసరికి అమ్మో వీడు నన్ను చూశారు, నన్ను పట్టుకుంటారు, కొడతారని చెప్పేసి దాంట్లో వచ్చి బయటకు వచ్చి పారిపోయాడు ఊరు వైపు. అతడు పోయిన తర్వాత నేను ఆ మూర్తి లోపల కూర్చుండి మిగిలిన రాత్రి నిద్రపోవచ్చు గడిపితుంది. ఇక అతను బయటకు వచ్చాక నేను లోపలికి పోయి అందులో కూర్చోండి శేషరాత్రి మిగిలిన రాత్రి అంతా నిద్రపోయాను. ప్రాతకాలమున ఒక వృద్ధ స్త్రీ అక్కడకు వచ్చి నేను ఆ మూర్తి లోపల కూర్చుండి ఉన్నప్పుడే ఆమె దానిని పూజించాను. కొంత తడవైన పిదప ఆమె కొంత బెల్లము పెరుగు తీసుకొని తిరిగి వచ్చి నన్ను పూజించి భ్రాంతి వశమున నన్ను దేవతగా నుంచి మీరు దీనిని గ్రహించుడు
అతడు ఆ మూర్తి లోపల ఉండి పారిపోయాడు కదా, అతడు రోజు చేసేది ఇది వ్యవహారం అనమాట. ఆ రూపకంగానే ఈ మూర్తి లోపల ఉన్నాడంటే నువ్వే దేవుడు అని ఆ ముసలావిడ భావించింది. కాబట్టి ఇక దయానంద సరస్వతిని పూజించి ఆ బెల్లము పెరుగు అతనికి ఇచ్చిందనమాట, తీసుకోమని, స్వీకరించమని. ఇందులో కొంచెమైనను మీరు తినుడని ప్రార్థించండి. ఇక ఇది మొత్తం తినకపోయినా సరే, మొత్తం తింటే మరీ మంచిది, మొత్తం తినకపోయినా కొంచెమైనను స్వీకరించండి అని ప్రాధేయపడింది. నేను క్షుధార్తుడనై యుండుట చేత, ఇక ఆకలితో ఉన్నాను కాబట్టి, క్షుధ అంటే ఆకలి, ఉండుట చేత దానిని అంతటిని తినివేసి తిని మొత్తాన్ని తినేశాను. పెరుగు మిక్కిలి పుల్లగా ఉండుట వలన భంగు మాదకతను దూరము చేయుటలో నిదానమైనది. అంటే నిదానం అంటే చికిత్స, నిదానం అంటే మనకు నిదానం తొందరపడకు, మెల్లగా మెల్లగా అనే అర్థం వస్తుంటది. కానీ ఇక్కడ ఈ ప్రకరణంలో నిదానం అంటే చికిత్స. మత్తును దింపడానికి పెరుగు ఉపయోగపడింది, పెరుగులోని పుల్లదనం అని అభిప్రాయం. అందువలన మాదకత తొలగిపోయాను, ఆ మత్తు దిగిపోయింది, నాకెంతో సుఖం కలిగినది. విక్రమ సంవత్సరము 1914 చైత్రమాసమున అక్కడ నుండి నర్మదా నది పుట్టిన పర్వతముల వైపుకు బయలుదేరి తిని పర్వతముల వైపుకు పయనిస్తున్నాను అంటే యాత్ర కొనసాగించాను. దారిలో ఎవరిని ఒక్క మారైనను మార్గం గురించి అడగనైతిని. అంటే దారిలో నేను పోతూనే ఉన్నాను, ఎంతమంది కలిసినా కూడా ఎవరితోటి ఏమి మాట్లాడకుండా ఈ దారి ఎటు పోతుంది, నేను ఫలానా చోటుకి వెళ్ళాలి అనేటువంటి విషయం ఏమీ లేకుండా నా దారిని నేను పోతున్నాను. దక్షిణ దిశకు యాత్ర చేయొచ్చు వెళ్ళి తిని శీఘ్రముగానే నేనొక పాడుపడిన నిర్జన ప్రదేశము చేరి తిని. దానికి నలువైపులా మిక్కిలి దట్టమైన అరణ్యము వ్యాపించి ఉండెను. ఆ అరణ్యమున కొంత దూరమున క్రమము లేకుండా వ్యాపించి ఉన్న కొన్ని పొదల మధ్య స్థానములలో మలినములై పాడుపడి ఉన్న గుడిసెలు ఉండేను. అరణ్యంలో కొంత దూరమున క్రమంగా లేకుండా అంటే ఈడొకటి ఆడొకటి అట్లా ఒక పద్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. అటువంటి పొదల మధ్యలో మలినములై పాడుపడి ఉన్న గుడిసె, అంటే ఆ పొదలు ఉన్నాయి, ఆ పొదల మధ్యలో ఈ యొక్క గుడిసె, పాత గుడిసె మలినములై అంటే పాడుపడినటువంటి పాతదైనటువంటి గుడిసె ఉండేది. అక్కడక్కడ వేరువేరుగా కొన్ని గుడిసెలు దృష్టిగోచరం అయ్యాను. అంటే ఈ అరణ్యంలో కొంత దూరము క్రమము లేకుండా, అంటే పొదలు ఒక క్రమంగా ఉండవు కదా, ఎక్కడ వాటికి పోషక విలువలు లభిస్తే అక్కడ ఆ పొదలు అనేటువంటివి వెలిసి ఉన్నాయి. ఆ పొదల మధ్య స్థానములలో మలినములై పాడుబడి ఉన్న గుడిసెలు ఉండెను. ఇంకా అవే కాకుండా, ఆ పాడుబడిన గుడిసెలే కాకుండా అక్కడక్కడ వేరువేరుగా కొన్ని గుడిసెలు దృష్టిగోచరం అయ్యాను. అంటే అవి ఆ దృష్టిగోచరం అవుతున్నాయి, అవి కొద్దిగా బాగున్నాయనే అభిప్రాయం. అందులో ఒక గుడిసె దగ్గర నేను కొంచెం పాలు త్రాగి ముందుకు సాగిపోయి తిని. కానీ ఆ స్థానమున ఒక క్రోసు దూరము వెళ్ళి మరలా అదే స్థానమునకు చేరి తిని. అక్కడ ప్రసిద్ధ మార్గం ఏదియూ కనబడలేదు. చిన్న చిన్న మార్గములు ఎన్నో ఇటు అటు వ్యాపించి ఉండెను. అవి ఎక్కడికి పోవునో నాకు తెలియదు. కానీ వానిలో ఏదో ఒక మార్గము ఎన్నుకొని ఆ వైపుకు వెళ్ళవలయును అనుకొనుట కంటే గత్యంతరము లేదు. అట్లొక మార్గమున కొంత దూరము వెళ్ళగా శీఘ్రముగానే నేనొక నిర్జరారణ్యమును ప్రవేశించి తిని. ఆ అరణ్యమున రేగు చెట్లు ఎక్కువగా ఉండెను. గడ్డి ఎత్తుగా పెరిగి ఒత్తుగా అంటే ఏంటంటే దట్టముగా, ఒత్తుగా, దాన్ని ఏమంటారు, పలసగా అంటేనేమో అక్కడొకటి ఇక్కడొకటి దూరం అన్నట్టు. ఈ ఒత్తుగా అంటే దగ్గరగా ఉండుటచే మార్గము దృష్టిగోచరము కాకుండాను. దగ్గరగా దట్టముగా ఉండడం వల్ల మార్గం కనిపిస్తలేదు.
ఇంతలో అక్కడ ఒక ఎలుగుబంటి ఎదురయ్యాను. ఎలుగుబంటి వచ్చింది. ఆ జంతువు మిక్కిలి వేగంతో వచ్చి పెద్దగా అరిచి తన వెనుక కాళ్ళ మీద నిలబడి నన్ను తినుటకు నోరు తెరిచి నా వైపుకు పరిగెత్తుకొచ్చింది. కొన్ని క్షణములు నేను నిష్క్రియుడని స్తబ్దుని వలె, నిష్క్రియుని అంటే ఎక్కడికక్కడ స్తంభించిపోయాను, నిలిచి ఇంటిని. తదుపరి నెమ్మదిగా నా చేతిలో ఉన్న దండమును పైకెత్తి తిని దానితో అది భయపడి వెనుకకు తిరిగి పారిపోయాను. ఉరుము వలె భయంకరముగా ఉన్న దాని అరుపు విని కొందరు గ్రామవాసులు చేతులలో కర్రలు పట్టుకొని వేట కుక్కలతో పాటు నేనున్న చోటికి పరిగెత్తి వచ్చిరి. తర్వాత వారు నన్ను తమ వెంట రమ్మని ఎంతగానో బలవంత పెట్టిరి. ఏ అరణ్యమున కొంచెం దూరమైనను ముందుకు వెళ్ళుదురేని అనేక సంకటములు అంటే ఇబ్బందులు ఎదుర్కోగలరు, అంటే ఇక ముందుకు పోతే చాలా ఇబ్బంది పడతారు అనేటువంటిది వాళ్ళ సందేశం. ఈ పర్వతమునందును ఈ అరణ్యమునందును భయంకరములైన క్రూర హింసక జంతువులు ఎన్నో ఉన్నవి. ఎలుగుబంట్లు, ఏనుగులు మున్నగునవి మీకెదురగును అని వారు నాతో ఎంతగానో చెప్పిరి. నేను వారితో, మీరు నా యోగక్షేమములను గూర్చి భయపడవలదు, నేను సురక్షితుడనై ఉన్నాను అని వారికి చెప్పి తిని, నేను ఏ విధముగానైనా నర్మదా నది ఉద్గమ స్థానం అంటే నర్మదా నది ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఆ యొక్క మూల స్థానానికి చూచి తీరవలయునని మనసులో నిర్ణయించుకున్నాను. అందువలన ఏ సంకటమును ఏ భయమును నా సంకల్పము నుండి నన్ను వేరు చేయజాలవు. తొలగింపజాలవు అంటే వేరు చేయజాలవు. నా సంకల్పమే దృఢమైనది. ఈ విఘ్నాలేవి నన్ను విచలితం చేయజాలవు. వారు చెప్పిన భయంకర విషయములు వినియు ఎటువంటి భయమునకు గురి కాకుండుటయు నా సంకల్పమున దృఢముగా నుండుటయు చూచి నా చేతికొక దండమునిచ్చిరి. అది నా యొద్ద నున్న దానికంటే పెద్దది. అంటే దయానంద సరస్వతి అప్పటికే కర్ర తీసుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ తన చేతిలో ఉన్నదానికంటే వాళ్ళు ఇచ్చిన కర్ర ఇంకా పెద్దది. దానితో నేను రక్షించుకొనవలయునని వారు అభిప్రాయపడిరి. వారు, నీకు దీంతో కొంత రక్షిత కలుగుతుంటది, ఇది నీ దగ్గర ఉంచుకోండి అన్నారు. కానీ నేను ఆ దండమును అక్కడనే పారేశానంటే విడిచిపెట్టాను. ఆ రోజు నేను చీకటి పడు వరకు యాత్ర చేయుచూనే ఉంటిని. గంటల కొలది పయనించినను మానవ నివాస స్థానం చిహ్నము కూడా నాకు లభింపదాయే. గంటల తరబడి ప్రయాణిస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ కూడా మానవ ఆనవాలే కనిపించటం లేదు. ఏ దిశలో ఎంత దూరము చూసినను గ్రామం ఎక్కడనూ కనిపించదు. ఒక గుడిసె అయినను దృష్టిగోచరం కాలేదు. ఎక్కడనూ ఒక్క మనుషుడును కనిపించలేదు. ఆ మార్గమున నేనెక్కడ చూసినను చెట్లు పొదలు తప్ప మరి ఒకటి ఏది లేదు సాచరుజీ. అంతే, మరి ఒకటి ఏది లేదు. చాలా వృక్షములు విరిగి పడి ఉండేను. మదపు టేనుగులు వానిని బ్రేళ్లతో పడగొట్టినట్లు కనపడుచుండెను. పడగొట్టినట్టుగా, పీకేసడం అంటే భాష అంటే బాగుంటుంది. ఈ పడగొట్టడం అంటే ఏంటంటే ఎక్కడికక్కడ పడగొట్టడం. వేళ్ళ అని ప్రయోగిస్తున్నారు కాబట్టి వేళ్లతో పీకేయడం. దీనికి ఎదురుగా ముందు వికటమై విశాలమై దట్టమైన అరణ్యము నాకు కనిపించాను. అందులో ప్రవేశించుట మిక్కిలి కఠినం. ముళ్ళ చెట్లు, రేగు చెట్లు ఎంతయో దగ్గరగా గుమిగూడి ఉండెను. వాని మధ్యలో వెళ్ళుట దుస్తరమే కాదు, అసంభవము కూడా. మొదట వానిలో దూరిపోవట అసంభవం అనిపి తోచను. కానీ బోల్ర పండుకొని
బోల్రగా పండుకొని పొట్టతో మోకాళ్ళతో చేతులతో బందాడుతూ అంటే పాకుచు, మనం పాకుతున్నాం, పిల్లవాడు పాకుతున్నాడు అంబడుతున్నాడు అని అంటాం కదా, ఆ రకంగా సర్పం వలె ఆ వృక్షములలో దూరిపోయి ఎట్లో అతి కష్టము మీద విజయం సాధించి తిని, అంటే ఈ దట్టమైన అడవి పొదల్లోంచి బయటపడ్డారు. ఈ దిగ్విజయమును సాధించుటకు నేను నా వస్త్రములను బలి చేయవలసి వచ్చాను. అంటే ఇటు తిరిగితే ఇక్కడి నుండి ముళ్ళు బట్టలకు చిక్కుకుంటుంది, అటు తిరిగితే ఆ ముళ్ళలో చిక్కుకుంటుంది వస్త్రం. ఈ రకంగా చీలికలు పేలికలు అయిపోయింది వస్త్రాలు అని అభిప్రాయం. ముళ్ళలో చిక్కుబడి వస్త్రములన్నీ చిరిగి పీలికలయ్యను. ఇంతేకాదు నా శరీర మాంసం కూడా వనదేవతలకు నైవేద్యము చేయవలసి వచ్చినదైనా అతిశయోక్తి కాదు. అంటే ఇక మా ముళ్ళ కంచెలో వస్త్రము వెళ్ళినప్పుడు దాన్ని ఆ ముళ్ళు తీయడానికి ఇటు తిరగగా ఇటు నుంచి ముళ్ళు అటు నుంచి ముళ్ళు పుచ్చుకొని వస్త్రములతో పాటు మాంసం కూడా గీట్లు పడ్డాయి ఆ రకంగా అని చెప్తున్నాడు. గీరకపోయా ఇక్కడ అక్కడ సమయం అయిపోయింది ఆచార్య. ఇట్లు గాయములైన శరీరాంగములతో సగము చచ్చి ఎట్లో బయటపడితే, ఈ రకంగా చస్తూ బతుకుతూ సగం చచ్చి బయటపడ్డాను అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదాలు. దయానందుని యొక్క సంకల్ప దీక్ష ఎంత బలంగా ఉండదో చూడండి. శరీరము రక్తంగా ఆరుతున్నా, బట్టలు చిరిగిపోయినా, దేని లెక్క చేయకుండా, ఎలుగుబంటి ఎదురైనా దేని భయపడకుండా, అక్కడి అడవిలో ఉన్నటువంటి జనులు కూడా ఎంత ఆహ్వానించినా వాళ్ళ వైపుకి పోకుండా ఎంత దీక్షతోటి వారు అడుగులు ముందుకేస్తున్నారో చూడండి. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి గొప్పగా. ఓం. ఇది ఇప్పుడు ఈ విజయలక్ష్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అన్ని ఎదిరించి ఇప్పుడు వస్తున్నది కదా. దయానందుడు చేసిన దాంట్లో కొంచెమైనా అంటే వారు చేస్తున్నారని, అంటే సంకల్పం ఉంటే మనల్ని ఈ విఘ్నాలు ఏవి చేయలేవు, ఎన్ని బాధలు వచ్చినా మనల్ని విచలితం చేయలేవు అనేటువంటిది అభిప్రాయం. అంతేనా అమ్మగారు, విజయలక్ష్మమ్మ గారు? సరే, అంతేనండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈరోజు విశేషంగా ప్రారంభం లోపల మనం సంధిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకున్నాము. అది కేవలం 5 నిమిషాలు చదువుకొని వెళ్ళిపోయేది విషయం కాదు. ఋషి దయానంద చెప్పినటువంటి ప్రాక్టికల్ అంతరార్థం ఏంటంటే ఆత్మ పరమాత్మల కలయిక ఇట్లా ఉన్నది. ఆ విధంగా చక్కగా మన విషయాన్ని తెలియజేశారు. అది ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరున్నారు? రేపు వీలుంటుందో చేయడానికి లేదో ఈ రోజు చేయిస్తాను ఆచార్య. నేను ఈ రోజు నేను చేయలేనండి, ఏర్పాట్లు చేసుకోవాలిగా, రేపు చేస్తాను. సరే సరే, ఇంకెవరైనా అవకాశం తీసుకోండి. సరే సరే, నేను చేస్తాను ఆచార్య. చేయించండి అమ్మ. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతయే శంయోర్విస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం.
ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिद्धातपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरश्चिराजिरक्षिता पितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्न विषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात्
ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ భావం. ఓ పరమేశ్వర, దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ, అర్థ, కామ, మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం ఒక్క నిమిషం. ఇప్పుడు అగ్నిహోత్రం ఎవరో చేస్తున్నారు? ఒక్క నిమిషం. ఇది కొత్త వాళ్ళు వచ్చారు, పుష్పమ్మ గారు పరిచయం చేసుకుంటారు. కొత్త వాళ్ళు కీర్తి శిరీష అని అంట. మునీజీ, శిరీషమ్మ గారు మీ పరిచయం ఇవ్వండి. మల్లేశం గారు మీ పరిచయం ఇవ్వండి. అందరికి ఒకసారి పరిచయం అవ్వాలి కదా. కెమెరా ఓపెన్ చేయండి. చేసి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, మీకు ఎలా తెలిసింది, దాని గురించి పరిచయం చేసుకోండి. అగ్నిహోత్రం చేసేవారు ఏర్పాటు చేసుకోండి. ఓం నమస్తే ఆచార్య. ఆచార్జీ అమ్మా, వాడు జంజం మార్చుకోవాలేమోగా. అవునవును. మీరు అగ్నిహోత్రం చేస్తానే ఇప్పుడు యజ్ఞపూయితం కూడా మార్పు చేయించడం జరుగుతుంది. అమ్మ, మీ పరిచయం చెప్పగలరా? మీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు అనేది మీరు 3 విషయాలు చెప్పండి అమ్మా. శిరీష గారు శిరీష గారు, కీర్తి శిరీష గారు, మల్లేశం గారు. మల్లేశం గారు. సరే, ఇప్పుడు మల్లేశం యజ్ఞం చేస్తున్నటువంటి వారు సిద్ధంగా ఉండండి. నమస్తే ఆచార్య. మునిగారు చేయించండి సంకల్పం ఇట్లా. వాళ్ళకు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా. ఒక వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, శ్యామలయ్య గారు ఇద్దరే చేస్తున్నారు. విజయదుర్గమ్మ గారు మీరు చేస్తున్నారా? చేస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు ఉంది ఆచార్జీ, నాకు ఒక్క 5 నిమిషాలు. సరే సరే, కెమెరా ఓపెన్ చేయండి తర్వాత చేసేటప్పుడు. మీ పరిచయం చెప్పండి అమ్మా. మీరు సిద్ధం చేసుకోండి. ఇంతలా రెడీగా సమితలు, సామాగ్రి, నెయ్యి, తర్వాత అగ్నిహోత్రానికి సరిపడా. మధ్యలో ఎవరు లేవకూడదమ్మా. వండిన అన్నం ఉంటే అన్నము రెడీ పెట్టుకోండి. అమ్మ, మీరు చెప్తున్నారా? మల్లేశం గారు, శిరీష గారు. సరే, వారి వదిలేండి, వారికి పని సిద్ధంగా ఉన్నారా? ముందు ఆచమన చేద్దాము మరి అందరు. లేక ఒక 2 నిమిషాలు ఒక పాట పాడిన ఆచార్య. పాడండి. ఈ లోపల వారు విజయదుర్గమ్మ గారు. అదే అంటున్నా, మనము గొప్పగా ఆరాధిస్తున్నటువంటి ఋషి దయానందుడు, ఋషి దయానందుని సంబంధించిన అది ఉద్భవించినావా పాడండి పాట. అదే పాట, అదే తీస్తున్నా. అదే ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద. కవి ఋషి దయానందుని ఔన్నత్యాన్ని ఈ పాటలో గొప్పగా తెలియజేశాడు. అనంత సమాజం లోపల ఋషి దయానందుని త్యాగఫలం ఎంత ఉన్నది అనేటువంటి
అంతరార్థంగా లోపలికి మనకు తీసుకెళ్ళాడు. అది మీరు శ్రద్ధతో వినాలని ప్రార్థన. మరొకసారి ప్రార్థన. ప్రణవుని భాగ్యనేరం. ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. భారతీయ సంతతియంతా పరపాలనలో మ్రగ్గిడినాడు. భావదాస్య సాగరమందో పడిపారము తెలియని నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. మహిత ధనము మహిత వేద ధర్మము పేరా మతములెన్న ప్రబలిన నాడు. మహిత వేద ధర్మము పేరా మతములెన్నో ప్రబలిన నాడు. ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులలమిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపడ కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. అంటరాని తనము పేరా కంటగింపవలసిన నాడు. హేయమైన కులభేదాలు హెచ్చు కొమ్ములాడెడి నాడు. అంటరాని తనము పేరా కంటగింపవలసిన నాడు. హేయమైన కులభేదాలు హెచ్చు కొమ్ములాడెడి నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. స్త్రీలు చదువతో చంబనచు స్వేచ్ఛనే హరించిన నాడు. స్త్రీలు చదువతో చంబనచు స్వేచ్ఛనే హరించిన నాడు. ధర్మాచార్యుల బయటకు గెంటి తలపులన్నీ మూసిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలిగొను నాడు. యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలిగొని నాడు. వేదములను బాహాటముగా విముతులెల్ల నిరసించిన నాడు. వేదములను బాహాటముగా విముతులెల్ల నిరసించిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. జీవితులకు కూడేండగా
జీవితులకు కూడే ఎడక చావ శ్రాద్ధములు పెట్టేనాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు జీవితులకు కూడే ఎడక చావ శ్రాద్ధములు పెట్టేనాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుడ కొరకై ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానందా దేవా దయాపూర్ణ భావా దయానందా. ధన్యవాదములు ఆచార్య. సర్వేభ్యో నమః. ప్రణముని భాగ్యనగరం. అనంతరము మనం ఈరోజు శ్రావణ పౌర్ణిమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అగ్నిహోత్రం చేస్తున్నాము. అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా అందరూ చక్కగా ఆచమనం చేయాలి. ఆచార్య आचमन से पहले संकल्प पाठ करूं? हाँ जी करिए. అందరూ నమస్కారం చేసి కూర్చోండి. అందరూ కూడా చక్కగా అగ్నిహోత్రం చేసే వాళ్ళు అన్ని సామాన్లు ఒకసారి చెక్ చేసుకోండి. నెయ్యి దగ్గరగా ఉన్నదా, సమిధలు ఉన్నాయా, సామాగ్రి ఉన్నదా, జల కలశం ఉన్నదా, తర్వాత గాయత్రి సూత్రము ధారణ చేస్తాం కాబట్టి అది కూడా ఉన్నదా, అన్ని సరిగా చేసుకోండి. చక్కగా చెప్పండి. ఓం आवसो सदने सीधा ओ सीधा में ओम तत्सत् अद्य श्री ब्राह्मणो द्वितीये प्रारोत्तरार्थे श्वेतावरा कल्पे सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशति तमे कलियुगे कलि प्रथम चरणे एको वृन्दः सप्तनवतिकोट्यः एकोन 30 लक्षानि एकोन 50 सहस्रानि सप्तविंशतोत्तर एकशततमे सृष्ट्याब्दे वेदोत्पत्त्याब्दे द्विशाशीति अदिति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे आर्यावर्तांतर्गते पुण्यभूमौ मेरोह दक्षिण दिग्भागे भारतवर्षस्य नवदेहली नाम राजधान्याम् अंतर्गते नल्लगुंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे భాగ్యనగర నామ రాజధాన్యాం అంతర్గతే. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. ఇక్కడ ఎవరి వారి ప్రాంతముల జిల్లా పేరు. జిల్లా నామ జనపదస్య అంతర్గతే. అనంతరం మీ యొక్క మండలము మహామండలము పేరు చెప్పుకోండి. అంతర్గతే నామధేయస్య మండలే మహామండలే పట్టణే అంతర్గతే. మీ యొక్క గ్రామము ఉన్నటువంటి గ్రామము, తర్వాత మీ ఇంటికి ఏదైనా పేరుంటే ఆ పేరుని చెప్పుకోండి. ఆవాస ప్రాంగణే యజ్ఞ మండపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే. తర్వాత శ్రావణ మాసే శుక్లపక్షే వర్ష ఋతువు అండి.
వర్షా ఋతౌ శ్రావణమాసే, తర్వాత శుక్లపక్షే పౌర్ణమ్యాం తిథౌ శ్రావణ నక్షత్రయుక్త శనివాసరే శుభకరణే శుభయోగే ఏవంగున విశేషణ విశిష్టాయాం. మీ యొక్క గోత్రం చెప్పుకోండి అందరు కూడా. గోత్రోత్పన్న, మీ యొక్క తాతగారి పేరు, స్త్రీలు చేస్తే మామగారి పేరు. నామధేయస్య పౌత్ర, తర్వాత మీ నాన్నగారి పేరు. నామధేయస్య పుత్ర, అనంతరము మీ పేరు, మీ పక్కన ఉన్న ధర్మపత్ని పేరు నామిని అని చెప్పుకోండి. నామధేయ ధర్మపత్ని సకుటుంబ సమేతాయ శ్రావణ పౌర్ణిమ శుభ సందర్భే వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ఇష్టకామ్యాఫల సిద్ధార్థం ప్రాతకాలీన దేవయజ్ఞం కరిష్యామహే. శ్రావణ ఉపాకర్మ దేవయజ్ఞం కరిష్యామహే. శ్రావణ ఉపాకర్మ పర్వం రక్షాబంధనం. ఓకే, అనంతరము ఆచమనం చేయండి. నేను మంత్రం చెప్తాను, మీరు మంత్రం మనసులో అనుకుంటూ కూడా మీరు ఆచరణ చేయాలి. కుడి చేతిలో జలం తీసుకోండి. ఓ అమృతోపస్తరణమసి స్వాహ. రెండవసారి ఓం అమృత అపిదానమసి స్వాహ. మీరు అనుకోవాలి మంత్రం కూడా. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః శ్రేతాము స్వాహ. మీ చేతిని శుద్ధి చేసుకోండి. వెనకాల నీళ్లు పక్కన పడవేసి మళ్ళా ఎడమ చేతిలో జలం తీసుకోండి. అంగస్పర్శ మంత్రాహ మధ్య 2 వేలు జలంలో ఉంచి ఓం వాంగ్మ ఆసేయస్తు పెదాల దగ్గర కుడి ఎడం వైపున. ఓం నసోర్మే ప్రాణోస్తు నాసిక కుడి ఎడమ. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు కన్నులు కుడి ఎడమ. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవులు. ఓం బాహోర్మే బలమస్తు భుజాలు. ఓం ఓర్వర్మ ఓజోగస్తు మీ ఊరులు. ఓం అరిష్టాని మేంగాని తను తన్వా మే సహసంతు. చక్కగా 4 వైపులా జలాన్ని జలకరించుకొని చక్కగా కూర్చొని ఓ ఆచార్య गायत्री यज्ञोपवीत होने के बाद करना अभी करना మీ గాయత్రి సూత్రాన్ని మీ చేతిలో ఈ విధంగా పట్టుకోండి. యజ్ఞోపవీతం ఈ యజ్ఞోపవీతం ద్వారా ఈ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మని సమీపాన్ని చేరుకుంటుందని ఒక వేద వాక్యము. కాబట్టి యజ్ఞోపవీతం ధారణ చేయాలి. యజ్ఞోపవీత ధారణ గురించి మనము యజ్ఞోపవీతాన్ని పెట్టుకోండి. మీ పక్కన ఉన్నటువంటి మీరు గంధం బొట్టు పెట్టుకొని ఉండండి. అందరు కూడా ఏదైనా గంధం బొట్టుగా చెప్పండి. ఇది తీసేయాలిగా ఆచార్జీ మెళ్ళోది తర్వాత తీసేయాలమ్మా. వేసుకున్న తర్వాత కిందికి వెళ్ళి తీసేసేయాలి పాతది. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మెడలో వేసుకొని కుడి చేయి లోపల నుంచి తీస్తూ చెప్పండి. ఓం యజ్ఞోపవీతమసి యజ్ఞస్య త్వా యజ్ఞోపవీతేన ఉపనహ్యామి. కొత్తది శరీరం మీదకి రాగానే పాతది కిందికెళ్ళి తీసి పక్కన పెట్టాలి. ఆ కిందిది తీసి యజ్ఞోపవీతం చెట్ల మీద గాని నీళ్ళల్లో గాని వేయాలి. కింద భూమి మీద వేయకూడదు. పుష్పమ్మ గారు ఇంకా ఎన్ని రోజులు చూస్తుంటారు? 2 సంవత్సరాలు కావస్తుంది.
మీరు కూడా యజ్ఞోపవీతం వేసుకోవాలి. శ్యామలయ్య గారు లేదా ఇంట్లో యజ్ఞోపవీతం? ఇవాళ మార్పు చేస్తారు అందరూ. సరే, మనం తర్వాత చేద్దాం. అత ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ఏమంటారమ్మా? మళ్ళీ ఆచరణ చేయాలి కదా. అదే మళ్ళీ యజ్ఞం చేసేటప్పుడు చేద్దాం. యజ్ఞం చేసేటప్పుడు ఓం హిరణ్యగర్భః సమవర్ధతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాదాన పృథివీంద్యాము దేమాం కస్మై దేవాయ అభిషావిదేమ. ఓం యా ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యో కస్మై దేవాయ అభిషావిదేమ. ఎడమ నుంచి కుడికేగా వేసుకునేది. కుడి చేయి తీయాలమ్మా, తలకు వేసుకొని కుడి చేయి తీయాల. ఓం యః ప్రాణతో నిమిషతో మయిత్వైకయిద్రాజా జగతో బభూవ య ఈశేగస్వతిపదస్య దుష్పదః కస్మై దేవాయ అభిషావిదేమ. ఓం येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थवितं येन नाकः यो अन्तरिक्षे रजसोऽभिमानः कस्मै देवाय अभिषाविदेम. ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुगमस्तन्नो अस्तु वयं स्याम पतयो रयीनाम्. ఓం సనో బంధుర్జనితా సవిదాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవ అమృతమానశానా శృతియే దామన్న ధైర్యయంత. ఓం అగ్నేన సుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యయోదస్మజ్జుఖురానమేను భూయిష్టాంతే నమ భుక్తిం విధేమ. ఇది ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. అత అగ్ని ఆదానం. అగ్ని ఆదానం కన్నా ముందు ఆచమన చేద్దాం. మనము యజ్ఞోపధారణ చేసాం కాబట్టి అందరూ కూడా కలుషం చెంబుతోటి గ్లాస్ తోటి కుడి చేతిలో జలం తీసుకోండి. ఓం కుడి చేతిలో ఓం అమృతోపస్తరణమసి స్వాహ మంత్రోచ్చారణ కాగానే ఎంబడే జలం స్వీకరించాలి. రెండవసారి ఓం అమృత అభిధానమసి స్వాహ. మూడవసారి ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాము స్వాహ. హస్తశుద్ధి, ఈ చేతిని శుభ్రం చేసుకొని నీళ్లు పక్కన పడేసేయండి. మళ్ళీ ఎడమ చేతిలో జలం తీసుకోండి. మధ్య 2000 జలంను ఉంచి అంగస్పర్శ మంత్రాః. ఓం వామసే అస్తు పెదాలు. ఓం నసోర్మే ప్రాణో అస్తు నాసిక. ఓం అక్షిణోర్మే చక్షురస్తు కన్నులు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవులు. ఓం బాహోర్మే బలమస్తు భుజాలు. ఓం ఓర్వర్మ ఓజోవస్తు తొడలు. ఓం అరిష్టాన్ మే అంగాని తను తన్వా మే సహ సంతు. ఈ విధంగా శ్రవణ పౌర్ణిమ శుభ సందర్భంలో యజ్ఞోపధారణ చేశాము. అనంతరము ఈశ్వరుడి ప్రార్థన, అనంతరము అగ్నిహోత్రంలో ముందుకెళ్తున్నాము. ఓ మాచారి ఆరంభ కరో. हाँ जी, आरंभ करिए. కర్పూరము బిల్ల ఆ సురువులో పెట్టి ఓం చెప్పినప్పుడు ముంటించాలి. ఓం భువ స్వాహ. అందరు ముట్టించండి కర్పూరాన్ని, చేతులు పట్టుకోండి. లక్ష్మణ గారు ఎత్తకుండా కనపడాలి. స్వద్యర్వభూమ్నా పృథివేవ వరిమ్నా
తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. లోపల పెట్టండి. అగ్ని కూర్చోండి కూర్చోండి శ్యామలయ్య గారు, కూర్చొని పెట్టండి, లోపల పెట్టండి. చిన్న పుల్లలు పెట్టాలని నమస్కారం చేసుకుంటూ ఓం ఉద్బుజ్య స్వాగ్నే ప్రతిజాగృహీత్వమిష్ట పూర్తి సంసృజేతామయంచ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత. విజయదుర్గమ్మ గారు, యజ్ఞకుండం కనబడాలి. ఇల్లు కనబడుతుంది కానీ యజ్ఞకుండం కనబడట్లేదు. యజ్ఞకుండం కనబడేలాగా మీ స్వామి ఇంక కొంచెం ఎత్తి మీద పెట్టాలమ్మా. ఎత్తి మీద పెడితే అది కెమెరా క్యాచ్ చేస్తుంది. కొంచెం ఎత్తి మీద వరలక్ష్మమ్మ గారు ఇంకొంచెం దింపండి, బాగా కనిపిస్తుంది. చాలు 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 చాలు. రైట్, చాలా బాగుందమ్మా. అలాగే అందరు కూడా అలాగే కెమెరా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. విజయదుర్గమ్మ గారు మొదటి సమిధా దాన మంత్ర చక్కగా మొదటి సముద్ర నేతిలో ముంచి ఇట్లా నెయ్యి కింద పడకుండా చేతిలో పట్టుకోండి. ఓం అయంత ఇద్మాత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. రెండవ సమిధ. ఓం సమిధాగ్నిందువస్థిత గృతర్వోదేదాదిం ఆత్మన్ అవ్యజోతనా స్వాహ. స్వాహ చెప్పాలి కానీ సమిధిని ఆవుతి ఇవ్వకుండా అలా చేతులు పట్టుకోండి. మూడవ మంత్రం. ఓం సుసమిద్దాయ శోషితే కృతం తీవ్రం జోతన అగ్నే జాత వేదసే స్వాహ. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. మూడవ సమిధ. ఓం తన్మాసమిద్దిరంగిరో కృతేన వర్ధయామసి బృహచ్చోజాయ విష్య స్వాహ. ఇదమాగ్నయే అంగీరసే ఇదన్నమమ. పంచఘృతావతి మంత్రాః. 5 సార్లు నీతోటి ఆవుతులు ఇస్తాము. చక్కగా అగ్నిహోత్రము ముందుకెళ్తుంది. చక్కగా ఇద్దరు కూడా కలిసి, దంపతులు కలిసి ఆవుతి ఇవ్వాలి. ఓం అయంత ఇద్మాత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. మీరందరూ కూడా స్వాహ చెప్పాలి. ఈ మంత్రోచ్చరణ చేయాలి. ఓం అయంత ఇద్మాత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఓం అయంత ఇద్మాత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఓం ఆత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఓం అయంత ఇద్మాత్మా జాత వేదస్వే నేదస్వ వరదస్వ చేత వర్ధయ చాస్మాన్ ప్రజయా బలిర్బ్రహ్మ వర్చతే నాన్నాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఈ విధంగా పంచఘృతావతులు మనము ప్రదానం చేశాము. అనంతరము జలప్రశేషణ మంత్రాః. జలప్రశేషణం చేయాలి.
ముందుగా తూర్పు దిశలో దక్షిణం నుండి పడమట వైపుకు. ఓం అదితేను మన్యస్వ. నీళ్ళు జలకరించండి. రెండవది మీరు కూర్చున్న వైపు పడమటి వైపున, దక్షిణం నుండి ఉత్తరం వైపు. ఓం అనుమతేను మన్యస్వ. మూడవది పడమర వైపున, ఉత్తరం వైపున, దక్షిణం నుండి పడమటి నుండి తూర్పు వైపుకు. ఓం సరస్వత్యనుమన్యస్వ. నాలుగవది దక్షిణ వైపు నుండి పూర్తి అగ్నిహోత్రము 4 వైపుల జలం జలకరించాలి. ఓం సవితః ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతవో కేతన్నః పునాతు వాచస్పతిర్వాచన్న స్వదతు. 4 వైపులా దక్షిణం ప్రారంభం చేసి మళ్ళీ చివరికి దక్షిణ వైపు వచ్చేలాగా జలకరించాలి. తర్వాత ఆగారవాద్య భాగావతి మంత్రాహ. కేవలం నెయ్యితోటి ఆహుతులు ఇవ్వాలి. ముందుగా ఉత్తరం వైపున, తర్వాత దక్షిణ వైపున. మొదటి ఆహుతి ఓం అగ్నయే స్వాహ ఇదం అగ్న ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ మధ్యలో ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ इदम इंद्राय इदं नमः। अच्छा जी, पहले सूर्य ज्योति करूं नहीं तो सूर्य ज्योति करें. నెయ్యి సామాగ్రి 2 వేయాలి. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్యః స్వాహ. ఓం సూర్యో వర్జో జ్యోతిర్వర్జః స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతిః స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్ర సజోరుసేంద్రవత్య జుషానో సూర్యో వేతు స్వాహ. అనంతరము ఆగారవాద్య భాగవత్ మంత్ర. अच्छा भूरग्ने करो. हाँ जी. ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः. ओम भूर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः. ओम सनादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः. ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापान व्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापान व्यानेभ्यः इदं नमः. ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवः सर्वोम स्वाहा. ओम यां मेदां देवगणाः पितरच्च उपासते तया मामद्य मेदयाग्ने मेधाविनं कुरु स्वाहा. ओम विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव स्वाहा. ओम अग्नेन सुपथाराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यजदस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमभुक्तिं विदेम स्वाहा. अनन्तरमु पौर्णमासीष्टि मंत्राः. आचार्य अभी आघारवाद्य भागावती. आघारवाद्य भागावती. हाँ, ఆగారవాద్య భాగవతి మంత్రాः కేవలం నెయ్యితోటి ఇవ్వండి. 4 ఆవుతులు ఉంటాయి. మొదటిది ఎడమవైపు, తర్వాత కుడివైపు, మధ్య 2 మధ్యలో వేయండి.
ఓం అగ్నయే స్వాహ ఇదం అగ్నయే ఇదన్న మమ కేవలం నీతోటి ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్న మమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్న మమ. సత్యవ్రత మంత్రాలు ఆఘార వాద్య బాగా ఇచ్చినాం కాబట్టి సత్యవ్రత మంత్రాలు బలివేష దేవయజ్ఞం. ఓం నెయ్యి సామాగ్రి ఇవ్వండి. ఇప్పుడు సత్యవత మంత్రాలు నెయ్యి సామాగ్రి ఆచార్య. అవును. ఓం అగ్నే వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృద్యమిదమహమనృతాత్ సత్యముపైమి స్వాహా ఇదం అగ్నయ ఇదన్న మమ. ఓం వాయో వ్రతపదే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృద్యమిదమహమనృతాత్ సత్యముపైమి స్వాహా ఇదం వాయవ ఇదన్న మమ. ఓం సూర్యవ్రతపదే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృద్యమిదమహమనృతాత్ సత్యముపైమి స్వాహా ఇదం సూర్యాయ ఇదన్న మమ. ఓం చంద్రవ్రతపదే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృద్యమిదమహమనృతాత్ సత్యముపైమి స్వాహా ఇదం చంద్రాయ ఇదన్న మమ. ఓం వ్రతానాం వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం. ఓం व्रतपदे व्रतम चरिष्यामि. आचार्य आप बोलिए. ओम व्रतपदे व्रतानां व्रतपते व्रतं चरिष्यामि तत्ते प्रब्रवीमि तच्चकेयं तेन ऋध्यासमिदमहमनृतात् सत्यमुपैमि स्वाहा इदं व्रतपदे इदन्न मम. తర్వాత మళ్ళీ ఆగార వాజ్య భాగావతి మంత్రాః. ఆగార భాగావతి అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదన్న మమ. ఓం బలివేష దేవ యజ్ఞము అన్నము తయారు అయి ఉంటే అన్నము లేకపోతే నెయ్యి ఆహుతి ఇవ్వండి. బెల్లం అన్నం అండి. బెల్లం అన్నం. ఈ పదావతులు ఉంటాయి. పదావతులు సరిపడా అన్నము నెయ్యి వేయాలి. కొంచెం కొంచెం వేయాలి, లేదంటే ఆరిపోతుంది, పొగొస్తుంది. కొంచెం కొంచెం. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్నిశోమాభ్యాం స్వాహ. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ఓం ధన్వంతరే స్వాహ. ఓం కుహ్వై స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం అనుమత్యై స్వాహ. ఓం సహ ద్యావా పృథివీభ్యాం స్వాహ. ఓం స్విష్టకృతే స్వాహ. ఆఘార వాద్య భాగావతులు నెయ్యితోటి చేయండి, అనబెట్టండి. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ మమ. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదన్న మమ. ఇప్పుడు శ్రావణి ఉపాకర్మ, ఇది బ్రాహ్మణుల యొక్క పండుగ. 4 మాసాలు ఉంటుంటది.
చాతుర్మాస్యం చేయడం జరుగుతుంటది. వర్ష ఋతువులో వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఎటు చూసినా వరదలు నీళ్లు ఉండడం వల్ల అందరూ ఒక దగ్గర చేరి ఈ యొక్క రాబోయేటువంటిది శరద్ ఋతువు కాబట్టి శరద్ ఋతువులో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, జీవితాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి విషయం మీద చతుర్వేద పారాయణం చేయడం జరుగుతుంది. చతుర్వేద పారాయణంలో వేద మంత్రాలతోటి ప్రజల యొక్క అనేక సందేహాలకు సమాధానం మంత్ర ప్రమాణ పూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది 4 నెలలు బ్రాహ్మణుల యొక్క పండుగ అందరికంటే అన్ని పండుగల కంటే పెద్ద పండుగ 4 నెలలు కొనసాగుతుంటది. ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు నిరంతరంగా చాతుర్మాస్యం అని అంటుంటారు. అందులో ఈ యొక్క వర్ష ఋతువు యొక్క మొదటి మాసం శ్రావణ మాసం యొక్క పౌర్ణమాసి, దీనిని శ్రావణి ఉపకర్మగా మరియు రక్షాబంధనముగా దీనిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణి ఉపకర్మ శ్రవణం వేద మంత్రాల యొక్క శ్రవణం పండితులు చేస్తుంటారు, ప్రజలందరూ వింటుంటారు. ఈ రకంగా 4 వేదాల పారాయణం జరుగుతూ ఉంటుంటది. కాబట్టి ఇప్పుడు మనం శ్రావణి ఉపకర్మకు సంబంధించినటువంటి మంత్రాలను చదువుదాం. నెయ్యి సామగ్రితోటి ఆహుతులు ఇస్తుండండి. ఓం బ్రహ్మణే స్వాహ. వరలక్ష్మి గారు అది అందరితోటి కలిసి చేయండి. అది దాన్ని ఏమంటారు, మైకును ఓపెన్ చేసి స్వాహకారం చెప్పండి. ఇప్పుడు మేము చెప్పిన యముని గారిదే వచ్చింది బొమ్మ, మాదే వస్తున్నది. స్వాహకారం మీరు ఎవరు చెప్పట్లేదు కాబట్టి యజ్ఞం జరుగుతున్నట్టుగా తెలియదు. వారి తరపున నేను చెప్తా ఆచారి, మన ఇద్దరిదే కనబడుతుంది, వాళ్ళకి యజ్ఞం చేస్తున్నట్టుగా కనబడాలి కదా, అట్లా అందుకని. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం ఛందోభ్యః స్వాహా. ఓం సావిత్ర్యై స్వాహా. చెప్పకండి. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రద్ధాయై. ఓం మేధాయై. ఓం ప్రజ్ఞాయై. ఓం ధారణాయై. ఓం సదసస్పతయే. ఓం అనుమతయే. ఓం ఛందోభ్యః. ఓం ఋషిభ్యః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్ ప్రేరతా నామధేయం దధానాః. యదేశం శ్రేష్టం యదారి ప్రమాసీత్ ప్రేణాతదేశం నిహితం గుహావిః. ఓం శక్తిమివాతిత పునః పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రతా. అత్ర సఖాయః సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితా అధివాచీ. ఓం యజ్ఞేన వాచః పదవీయమాహ్నాన్ తామన్ విందన్ ఋషిషో ప్రవిష్టాం. తామాభృత్యా వ్యదధూ పురుత్రా తాం సప్తరేభ అభిసంనవంతే. ఓం ఉతత్వః పశ్యన్న దదర్శ వాచాముతత్వః శృణ్వన్న శృణోత్యేనాం. ఉతోత్వస్మై తన్వం విసస్రే జాయేవ పత్యా ఉషతి సువాసాః. ఓం ఉతత్వః సఖ్యే స్థిరా పీతమాహుర్నైనం హిన్మంత్యపి వాజినేషు. అధేర్వాచరతి మాయయైషా వాచం శుశ్రవామ ఫలామ పుష్పాం. ఓం యస్తిత్యాజా సచవిధం సఖాయం నా తస్య వాచపి భాగో అస్తి. యదీం శృణోత్యలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథా. ఓం అక్షన్వంతః కర్ణవంతః సఖాయో మనోజవేష్వసుమేవ సమా బభూవుః.
आदद्नः सा उपाकक्षा स उत्वे हृदा इवा स्नात्मा उत्वे ददृश्रे स्वाहा ओम हृदा तष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्रः त्वं विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्तु त्वे स्वाहा ओम इमे ये नार्वान्ना परश्चरन्ति न ब्राह्मणासो न सुते करासः तायेते वाचामभीपद्यमाप पापया सिरिस्तंत्रं तन्वते अप्रजज्ञयः स्वाहा ओम सर्वे नंदन्ति यशसा गते नः सभा साहेन सख्या सखायः कल्विषस्पृतिः पितुशनिर्ह्येषामर्हं हितो भवति वाजिनाया ओम ऋचां स्वाह पोषमास्ते पुष्पान् गायत्रं त्वो गायति शक्वरीषु ब्रह्मात्वो वदति जातविद्यां यज्ञस्य मात्रां विमिमीतवुत्वः स्वाहा ओम सदसस्पतिमद्भुतं प्रियमिन्द्रस्य काम्यं सनिं मेधा मया शेषा स्वाहा ఇప్పుడు ఈ విధంగా యజ్ఞం పూర్తయిపోయింది. ఇప్పుడు అజయ్ పౌర్ణమాసి మంత్ర నాదే ఆహార వాద్య భాగావతి మంత్రాలు 4 నెయ్యితోటి ఇవ్వండి. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదన్నమమ పౌర్ణమాసి మంత్రాలు పూర్ణిమ మంత్రాలు అన్నంతో తీయండి. ఓం పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాదున్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవీ సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా స్వాహా ఇదం పౌర్ణమాస్య ఇదన్నమమ ఓం వృషభం వాజినం వయం పౌర్ణమాసం యజామహే సనో దదాత్వక్షితామరయిమనపదస్వతీ స్వాహా ఇదం పౌర్ణమాస్య ఇదన్నమమ ఓం ప్రజాపతేన త్వదేతానన్యో విశ్వారూపాణి పరిభోర్యజాన యత్కామాస్తే జుహుమస్తన్నో వస్తు వయం స్యామ పతయోరేణాం స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్నమమ ఓం పౌర్ణమాసీ ప్రథమా యజ్ఞయాసీ దాహ్నాం రాత్రీణామతి శర్వరేషు ये त्वां यज्ञैर्यज्ञिये अर्घयन्त्यमिः ते नाके सुकृता प्रविष्टाः स्वाहा इदं पौर्णमास्ये इदन्नमम ॐ अग्नये स्वाहा ॐ अग्निशोमाभ्यां स्वाहा ॐ विष्णवे स्वाहा అగర్వాద భాగవత మంత్ర నెయ్యితోటి ఇవ్వండి. అన్నం పక్కన పెట్టండి. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే ఇదం ప్రజాపతే ఇదన్నమమ ఓం ఇంద్రాయ ఇదం ఇంద్రాయ ఇదన్నమమ ఇప్పుడు సాయంకాలీన ఆవుతులు. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహా ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహా ఓం స్వాహా ఓం సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేతో స్వాహా
ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా ఇదమగ్నే ప్రాణాయ ఇదన్నమమ ఓం భూర్వాయవే అపానాయ స్వాహా ఇదం వాయవే అపానాయ ఇదన్నమమ ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్నమమ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యः స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యः ఇదన్నమమ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరో స్వాహా యాం మేధాం దేవగణాః పితరశ్చ ఉపాసతే తయా మామధ్యమేధయాగ్నే మేధావిణం కురు స్వాహా ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా ఓం అగ్నేన సుపథారాయి యస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతేన మౌక్తిం విధేమా స్వాహా ఆఘారవాద్య భాగావతి ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నే ఇదన్నమమ ఓం సోమాయ స్వాహా స్వాహా ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్నమమ ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదన్నమమ ఓం భూరగ్నయే స్వాహా ఇదమగ్నే ఇదన్నమమ ఓం భూర్వాయవే స్వాహా ఇదం వాయవే ఇదన్నమమ ఓం స్వరాదిత్యాయ స్వాహా ఇదమాదిత్యాయ ఇదన్నమమ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యः స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ఇదన్నమమ ఇప్పుడు శుష్కృతాహుతి తీపి అన్నం అన్నం గాని నెయ్యి గాని తీ పదార్థం గాని ఒక్కటే ఆహుతి ఓం యదస్య కర్మణో త్యరీరిచం యద్వాయుమనయాగరం అగ్నిష్టస్విష్టకృత్ విద్యా సర్వం శ్రేష్టం సుహృతం కరోతు మే అగ్నయే స్విష్టకృతే సుహృతహుతే సర్వప్రాయశ్చిత్తాహీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా ఇదమగ్నే శిష్టకృతే ఇదన్నమమ కేవలం నెయ్యి ఇదం ప్రజాపదే ఇదన్నమమ ఇప్పుడు 3 ఆహుతులతోటి యజ్ఞం పూర్తవుతుంది. 3 ఆహుతులు పూర్ణాహుతి. ఓం సర్వం వైపూర్ణం స్వాహా ఓం సర్వం వైపూర్ణము స్వాహా ఓం సర్వం వైపూర్ణము స్వాహా అయిపోయింది. ప్రార్థన నీతిని కొంచెం చేతికి రాసుకోండి. కర్పూరము శుద్ధమైన కర్పూరం ఉంటే కర్పూరం కొంచెం వేసి దాన్ని కలిపి చేతికి రాసుకోండి. ఓం తేజోసి తేజోమయి ధేహి. వాసన చూడండి, అగ్ని గుద్దు పెట్టుకుంటూ వాసన చూడండి. ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి. ఓం బలమసి బలం మయి ధేహి. ఓం ఓజోసి ఓజో మయి ధేహి. ఓం మన్యురసి మన్యుం మయి ధేహి. ఓం సహోసి సహో మయి ధేహి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
काले वर्षदो पर्जन्यः पृथिवी सशुषालिनी भरयिता सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीन् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ आ ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवत्सेजायताम् राष्ट्रे राजन्यशूरैष ज्योतिव्याधि महारथो जायताम् धूगृद्धेनुर्गोधानट्टानाशुसप्तिः पुरन्तिर्योषा जिष्णोरतेष्ठाः सवेयो युवास्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे नः पर्जन्यो वर्षतु फलवत्तो नवोषधयः पच्यन्ताम् योगक्षेमो न कल्पताम् योगक्षेमो न कल्पताम्। ओम शांति शांति शांति। गाరు పూజనీయ ప్రభు వాడని ప్రబోధయతో మా భావముల వెలిగింపు వివేయము చలకపటములు మానసిక బలమీయుము వేదముల ఆదేశములను సత్యమును పాటింతుము హర్షముతో హోమమంబు చేయసు శోకమున సరింతుము పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గమునందు నడుపుమున సగు పరమానందము పూజనీయ ప్రబోధయతో మా పాపముల మాంతివేయము చలకపటముల మానసిక బలం ఇయ్యము భక్తి శ్రద్ధతో అనుదినము యజ్ఞాదులను యొనరింతుము రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింతుము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము తలకపటముల మానసిక బలమీయుము భక్తి శ్రద్ధతో అనుదినము యజ్ఞాదులను యొనరింతుము రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింతుము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చలకపటముల మానసిక బలమీయుము ప్రాణికోటికి లాభకారి పవిత్రమగు హవనము వాయు జలముల శుద్ధి చేయుచు నిత్య దివ్య సుగంధము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము వివేయము చలకపటములు మానసిక బలమీయము స్వార్థ భావము నలసి మాలో ప్రేమ భావము పెంచుము ఇదన్న మమ అనే పదమునకు సార్థకమును కలిగింపుము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయము నీది జ్ఞానములోన మునగుచు వందనములర్పించుము దేవదేవా సుజన బాంధవ నీవే ఆధారము దేవదేవా సుజన బాంధవ నీవే ఆధారము పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చలకపటముల మానసిక బలమీయము ప్రభు ఆత్మకి బలమీయము। नमस्ते आचार्य जी, धन्यवाद। अच्छा जी, आशीर्वाद दे दीजिए पहले। शतं जीव शरदो वर्धमान् हेमन्तान् शतमु वसन्तान्
శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః ఓం సత్యా సంతు యజమానస్య కామాః ఓం సఫలా సంతు యజమానస్య కామాః ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః ఓం స్వస్తిర్భవతు శుభం భవతు మంగళం భవతు కళ్యాణం భవతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమస్తే. శాంతి పాఠం చెప్పండి. ఓం దేవ శాంతి అంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా భాగ్యలక్ష్మమ్మ గారు స్లోగన్ చెప్పండి, నినాదాలు. जो भले सो अभय है, वैदिक धर्म की जय। गुरु विरजानंद स्वामी जी की जय। జై मर्यादा महर्षि दयानंद सरस्वती जी की जय। योगीराज श्री कृष्ण महाराज की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता की जय। गौ माता का पालन करें, यज्ञ भगवान की जय। यज्ञ की ज्योति जलती रहे, हमें प्रकाश मिलता रहेगा। ओम का झंडा ऊंचा रहेगा, आर्य समाज अमर रहे। कृण्वन्तो विश्वमान्य वैदिक प्रणवध्वनि। वैदिक अभिवादन सभी को सादर नमस्ते जी। ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः। నమస్తే. ఆచార్య ఒక 2 నిమిషాలు చెప్పండి శ్రావణ ఉపకర్మ గురించి. ఇక్కడ సమాజంలో ఏర్పాట్లు అవుతున్నాయి. సరే సరే అలాగే ఆచార్య. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ దగ్గర. మీ అందరికీ ఈ రోజు నా యొక్క పుట్టినరోజు కాబట్టి మీ అందరికీ ఆశీర్వాదము ఇవ్వాలని